హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ హవాల్దార్ రిక్రూట్మెంట్ అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి ఎంటీఎస్ హవాల్దార్ రిక్రూట్మెంట్ పోస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో మొత్తం మనకి 1075 పోస్టులు అండి, 1075 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంకా దీనికి ఏమంటారు, మనకి ఫీజు వచ్చేసి స్టార్టింగ్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫ్రీ అండి, వాళ్ళకి ₹1 కూడా లేదు. ఇంకపోతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి ₹100 ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ ఫీజు మొత్తం అంతా కూడా మీరు ఆన్లైన్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24/7 అండి. ఈ మంత్ 24th ఇస్ లాస్ట్ డేట్. సో వీళ్ళంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ రౌండ్ వరకు అస్సలు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే లాస్ట్ రౌండ్లో సర్వర్లో బిజీ అయిపోతాయి కాబట్టి. ఇంకపోతే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25/7/2025 రాత్రి 11 వరకు అండి. తర్వాత కరెక్షన్, మీరేమన్నా తప్పులు కనుక చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేసుకోవడానికి మనకి 29th నుంచి 31 వరకు మనకి 2 days అయితే టైం ఉంది. ఈ లోపల మీరు ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటే కరెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 మధ్యలో అయితే ఉండబోతున్నాయి. ఇంకా రిజల్ట్ వచ్చేసి టు బీ అనౌన్స్డ్, అంటే టెనేటివ్గా పెట్టారు కానీ స్పెసిఫిక్గా మనకి డేట్ని వస్తుందని మనకి ఏం చెప్పలేదు. సో హాల్ టికెట్ వచ్చేసి ఎగ్జామ్కి 1 week బిఫోర్ అయితే మనకి హాల్ టికెట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకపోతే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండి. 10th క్లాస్ మీరు పాస్ అయి ఉంటే చాలండి. సో 10th క్లాస్ మీద జాబ్ ఇది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే ఏజ్ విషయానికి వస్తే ఎంటీఎస్ పొజిషన్కి 18 to 25 years మధ్యలో ఉండాలి. హవాల్దార్ పొజిషన్కి 18 to 27 years మధ్యలో ఉండాలి. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉండబోతుంది కాబట్టి వీళ్ళని త్వరగా అప్లై చేసుకోండి. ఇంకపోతే శాలరీ విషయానికి వస్తే మీకు బేసిక్ పే వచ్చేసి 18,000 per month అండి. ఇంకా గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 23 నుంచి 26 మధ్యలో రాబోతున్నాయి. ఇన్ హ్యాండ్ వచ్చేసి 16,000 నుంచి 20,000 మధ్యలో, ఆఫ్టర్ డిడక్షన్స్ మీకు 20,245 రూపీస్ వరకు మీకు శాలరీస్ అయితే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఏమంటారు, మన మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అండ్ హవాల్దార్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. సో వీళ్ళంతా త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ రౌండ్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు, లాస్ట్ రౌండ్లో సర్వర్లు పనిచేయవు కాబట్టి. సో మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేనైతే మీకోసం అప్లై అయితే చేసి పెట్టగలను. కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎస్ఎస్సికి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.